గోదావరికని యూనివర్సిటీ పీజీ కళాశాల గోదావరికని జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో 7 రోజుల ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ ఇనుగల మనోహర్ ఆచార్య విద్యార్థులు అందరూ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, సమాజంలోని చెడును పారదోలాలని, యువత దేశాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సింగరేణి పర్సనల్ డిపార్ట్మెంట్కు చెందిన రవీందర్ రెడ్డి ఆచార్య యువత సామాజిక మాధ్యమాలకు బానిసలు కాకూడదని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గోదావరికనికి చెందిన యూనివర్సిటీ పీజీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ చెందిన విక్టర్ జార్జ్, న్యాయవాది పెద్దెల్లి ప్రకాష్, వివిధ కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ యాట ప్రసాద్, సాంబశివరావు, డాక్టర్ కిరణ్మయ్, డాక్టర్ నరేష్, దామిరకొండ శంకర్, వివిధ కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఇది కూడా ఒక మంచి ప్రోగ్రామ్. ఇందులో అందరూ కూడా వాలంటీర్స్గా మీరందరూ ఉన్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేట్ యూ దట్ యు ఆర్ బీయింగ్ ఏ పార్ట్ ఇన్ ద నేషన్ సర్వీస్. సో ఈ క్యాంప్ పీరియడ్లో ఎన్ని రోజులు? 1 week. You will be given a good certificate also, which is also useful in your future career. ఈ సర్టిఫికేట్కి మంచి రిజర్వేషన్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా యూ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ స్పెషల్ క్యాండిడేట్ లైక్ ఎన్సీసీ అండ్ అదర్ వాలంటీర్స్. సో ఈ సర్వీస్లో చాలా ఆనెస్ట్గా పనిచేయాలి. నేను పనిచేసినప్పుడు ఒక పల్లెటూరుకి వెళ్ళినాం. ఆ పల్లెటూరులో రోడ్ వేయడం అంటే ఆ రోడ్డు నిజంగా మట్టి తవ్వి మేము వేసింది. ఇట్ వాజ్ ఇయర్ 87. సో అప్పుడు ఈ జేసీబీలు, బుల్డోజర్స్ ఇలాంటి ఏవీ లేవు, అంత మాన్యువల్ వర్కే. టు సమ్ ఎక్స్టెంట్ మేము మాకు చేతనైతే మేము చేసినాం మట్టి తవ్వి పోయడం. సో ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఇచ్చిన అసైన్మెంట్ ఏవైతే ఉంటుందో చేయండి. ఇందులో ఏంటంటే హౌ టు లివ్ టుగెదర్. మీరు రోజు ఇంట్లో అమ్మానాన్నతో ఉంటారు.